అన్నం అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ప్రాణులు అన్నం వలన కలుగుచున్నవి. అన్నం మేఘం వలన కలుగుతుంది, మేఘం యజ్ఞం వలన కలుగుతుంది, ఇట్టి యజ్ఞం కర్మ వలన కలుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనలో చాలా మంది అన్నం అంటే బియ్యాన్ని ఉడికించిన చేసిన పదార్థాన్నే అన్నం అంటారు అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి పంచకోశాలు ఉంటాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. అన్నమయ కోశం స్థూల శరీరానికి సంబంధించింది. ఈ అన్నమయ కోశంలో ప్రవేశించే అన్నం ప్రాణశక్తిగా మారుతుంది. కాబట్టి అన్నమయ కోశంలోకి వెళ్లే ఆహారమే అన్నం అని అర్థం. తైత్రీయ ఉపనిషత్తులో అన్నం వలననే భూత జాతాలు జనిస్తున్నాయి, అన్నం వలననే జీవిస్తున్నాయి, తుదకు అన్నం నందే నశిస్తున్నాయి. మనం ఏది తిన్నా అది అన్నమే అవుతుంది. కేవలం బియ్యం ఉడికించింది మాత్రమే కాదు, అన్నమే అన్నకోశంలో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయటమే. ఒక ప్రాణం నిలవడానికి కావలసింది అన్నమే. కాబట్టి అన్నదానం చేయడం శ్రేష్టమైనది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే. ప్రతి జీవికి కావలసిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తరువాత నారు పోసినవాడు నీరు పోయక మానడు అంటారు. అమ్మ కడుపులో నుంచి రాకముందే ఇంత ఆహారం, ఇన్ని నీళ్లు అని నిర్ణయిస్తాడు. ఆయన సమకూర్చిన అన్న పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకనే తినే ఆహారాన్ని, తాగే నీటిని వృధా చేయకూడదు. దానం చేయటం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం లభించి దీర్ఘాయుష్షు కలుగుతుంది. సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృధా చేస్తే ఆయువు క్షీణించిపోతుంది. కాశీ అన్నపూర్ణ అమ్మవారిని నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకోవాలి. విశ్వంలో ఉండే అనేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసేవారికి, అతిథి అభాగ్యత సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి, అన్న ప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించుమని పెద్దలు చెబుతారు.